చూడండి 100లో 90% వచ్చేసి మనం ఈ ప్లేస్లోనే మిస్టేక్ చేస్తామండి. అందుకోసం మనకి చంక దగ్గర రింకల్ రావడం కానీ, లేకుంటే టైట్గా పట్టేయడం కానీ, ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక భాగం దగ్గర టైట్గా పట్టేయడం కానీ, షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ జరుగుతుంది. అందుకోసం ఈ మిస్టేక్ చేయకున్నట్టు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో చూద్దాం. చూడండి, మనలో చాలామంది వచ్చేసి ఏ చెస్ట్ సైజ్ అయినా సరే హార్మోన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే పెట్టేస్తుంటారండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఈ కొలత బ్లౌజ్ యొక్క హార్మ్ రౌండ్ చూసుకున్నట్లయితే 6 ఇంచెస్ అయితే ఉంది. బట్ ఇలా 6 ఇంచెస్ పెట్టుకోకూడదండి. మనం చెస్ట్ సైజుని బట్టి హార్మోన్ లెంత్ని పెట్టుకోవాలి. లేదంటే మనం ఎవరిదైతే బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్తో హార్మ్ రౌండ్ని కొలుచుకుంటూ మీరు హార్మోన్ లెంత్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు చంక భాగంలో రింకల్స్ రాకున్నట్టు టైట్గా మీకు ఆ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. మీరేంటంటే అన్ని చెస్ట్ సైజ్కి హార్మోన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఈ హార్మ్ రౌండ్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. వాళ్ళకు చంక భాగంలో లూజ్గా వస్తుంది. అది రింకల్ లాగా ఇక కనిపిస్తుంది. సేమ్ ప్రాబ్లం అండి. ఈ కొలత బ్లౌజ్ ఇచ్చిన ఆమె చంక దగ్గర మాత్రమే మాకు లూజ్గా ఉంది, రింకల్ లాగా అని చెప్పిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం హార్మ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటే 17 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా, దీన్ని చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాడీ మెజర్మెంట్లో నేను హార్మోన్ రౌండ్ని చెక్ చేసుకున్నాను. ఈ చంక పాయింట్ ఎక్కడైతే వస్తుందో బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు ఆ చంక దగ్గర వచ్చేసి మొత్తం హార్మ్ రౌండ్ నేను చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క హార్మోన్ రౌండ్ వచ్చేసి 15.5 ఇంచెస్ అయితే ఉందండి. ఓకేనా, ఈ విధంగా 15.5 ఇంచెస్ ఈ యొక్క హార్మోన్ రౌండ్ వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్లో ఉంది. బట్ కొలత బ్లౌజ్లో వచ్చేసి మనకి ఎక్కువగా ఉంది హార్మ్ రౌండ్ వచ్చేసి. అందుకోసం ఈ చంక దగ్గర వచ్చేసి లూజ్గా వాళ్ళకు రింకల్ ప్రాబ్లం అయితే వచ్చింది. వేర్ చేసుకున్నప్పుడు ఫిట్టింగ్ మాకు కరెక్ట్గా ఉంది, బట్ చంక దగ్గర రింకల్స్గా ఉంది, చంక భాగంలో మాత్రమే మాకు లూజ్గా ఉందండి అని కొంతమంది చెప్తుంటారు కదండి. వాళ్ళు వచ్చేసి ఈ హార్మ్ రౌండ్ని కరెక్ట్గా చెక్ చేసుకొని ఉండరు. చూడండి, ఇప్పుడు మనకి చంక రౌండ్ మొత్తం కూడా 15.5 ఇంచెస్ అయితే కావాలి కదా. ఇక్కడ వచ్చేసి హార్మ్ లెంత్ వచ్చేసి వీళ్ళు 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నారు. లేదండి 6.5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా పైకి చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ వరకు హార్మోన్ యొక్క లెంత్ని పెట్టుకున్నారు. ఇది వచ్చేసి మనకి మొత్తం రౌండ్ ఎంత రావాలి అంటే మనకి 15.5 ఇంచెస్ అయితే రావాలి వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్లో. ఇక్కడ మనం కొలుచుకున్నట్లయితే చూడండి 8.5 ఇంచెస్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. 8.5 ఇంచెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి 17 ఇంచెస్ వరకు ఉంది. అంటే చంక రౌండ్ వచ్చేసి మనకి 15.5 ఇంచెస్ మాత్రమే కావాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసమే వీళ్ళకు ఈ ప్లేస్లో మాత్రమే కొంచెం ముద్దలాగా లూజ్గా ఉంది. ఇక్కడ లూజ్గా ఉంది అని మళ్ళీ మనం టైటింగ్ చేయడానికి పోయినట్లయితే ఇక్కడ లూజ్ ఉంది, ఒక 1/2 ఇంచుని మనం టైట్ చేద్దాం అన్నట్లయితే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర వాళ్ళకు టైట్గా పట్టేస్తుంది. చంక దగ్గర మీకు కరెక్ట్గా ఉంది అనేలాగా వస్తుంది. చెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇక హుక్స్ వేయడానికి కూడా కాదు, టైట్గా పట్టేసినట్లు ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసినా కూడా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా పట్టినట్లుగా ఉండి ఒక చిన్న గీతలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఉక్స్ల పట్టి వరకు 8.5 ఇంచెస్ అయితే ఉంది కదండి. 8.5 ఇంచెస్ క్లాత్ మనకి అప్పుడు రాదు. అక్కడ టైట్ చేస్తే 8 ఇంచెస్ మాత్రమే వస్తుంది. కాబట్టి చెస్ట్ దగ్గర వాళ్ళకు టైట్ అయిపోతుంది. అందుకోసం మనం అలా అయితే అస్సలకి చేసుకోకూడదండి. మనం ఏ విధంగా దీన్ని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కొలత బ్లౌజ్ కూడా మనకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది రాలేదు. చూడండి, ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ వచ్చింది. స్టిచ్చింగ్ వేసిన దానిపైనే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి వంకరగా స్టిచ్చింగ్ వచ్చింది. అందుకోసం ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే రావాలి కదా. స్ట్రైట్గా స్టిచ్చింగ్ రాకున్నట్టు అలా క్రాస్గా వచ్చింది కాబట్టి వాళ్లకు ఆ చంక దగ్గర మాత్రమే లూజ్గా ఒక ముద్దలాగా అయితే ఉంటుంది. కస్టమర్కి ఇరిటేట్గా ఫీల్ అవుతారనమాట. ఓకేనా, స్టిచ్చింగ్ మనకు ఎలా ఉండాలి, ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. అంటే మనం మొత్తం కొలతలు పర్ఫెక్ట్గా పెట్టి చెస్ట్ రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలి, చంక రౌండ్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు మీరు కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ మనకి ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది. ఇలా కాకున్నట్టు మీరు చెస్ట్ రౌండ్ని మాత్రమే చూసుకుంటూ చంక రౌండ్ని మీరు వదిలేసారనుకోండి, ఈ ప్లేస్లో మీకు రింకల్ ప్రాబ్లం అయితే తప్పకుండా వస్తుందన్నమాట. ఓకేనా, మీరు ఎవరి బ్లౌజ్ అయినా స్టిచ్ చేయండి. మీకు ఇలాంటి బ్లౌజెస్ కొలత బ్లౌజ్లా వచ్చింది, లేదు ఈ విధంగా మిస్టేక్ అయ్యింది అని మీకు చెప్తున్నారు కస్టమర్స్ అన్నట్లయితే మీరు వాళ్ళ ఒక చెస్ట్ రౌండ్ని కొలుచుకోండి. ఆ తర్వాత వాళ్ళ ఒక చంక రౌండ్ని కూడా బాడీ మెజర్మెంట్లో కొలుచుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ మెథడ్తో మీరు బ్లౌజ్ని కట్ చేయొచ్చు.
ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ 2 కార్నర్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని మనం తప్పకుండా కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. లైనింగ్ని కొంచెం లాగాలి, ఆ తర్వాత ఐరన్ చేసి మీరు లైనింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి వీడియో అయితే ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీరు లైనింగ్ని ఏ విధంగా తడిపి మనం నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి అని మీరు ఆ వీడియోలో చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా లైనింగ్ క్రాస్ లేకున్నట్టు వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు కూడా ఒక 2-3 సార్లు నీళ్ళలోకి వేసిన తర్వాత లైనింగ్ ముద్దలాగా వస్తుంది కదండి, ఆ ప్రాబ్లం రాకున్నట్టు మీకు బుటిక్ స్టైల్లో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కింద వైపు నేను 1/2 ఇంచ్కి ముందుగా ఒక మార్క్ అయితే మార్క్ చేస్తున్నానండి. ముందుగా మీకు క్రాస్గా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ని మార్క్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. ఇక్కడ కొలత బ్లౌజ్ మాకు మొత్తం కూడా కరెక్ట్గా ఉందండి. వాళ్ళకు షోల్డర్ డ్రాప్ ఏం చెప్పలేదు, వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినారు, డీప్ నెక్ ఉన్నా కూడా. బట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకు చంక భాగంలో మాత్రమే రింకల్ లాగా ఉంది. చూడండి, ఎంత చిన్న షోల్డర్ పెట్టినా కూడా వాళ్ళకు షోల్డర్ డ్రాప్ అయితే ఏం కాలేదు. ఆ మెథడ్తోనే ఇక్కడ కూడా మీకు బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ చూపిస్తూనే చేస్తాను. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసాము, అది మనకి కింద వైపు ఖర్చుల క్లాత్ కోసం. ఓకేనా, ఇలా మార్క్ చేసుకునే ప్లేస్ దగ్గర నుంచి ఈ విధంగా మనం పెట్టుకోవాలి బ్లౌజ్ని షోల్డర్ వరకు. ఓకేనా, కొంచెం బ్లౌజ్ని మీరు కొంచెం లాగి పెట్టుకోండి. కొన్ని బ్లౌజెస్ మనకి వాటర్లో వేసిన తర్వాత కొంచెం దగ్గరలోగా అయిపోయి ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం బ్లౌజ్ యొక్క లెంత్ని లాగి పెట్టుకుంటే మీకు బ్లౌజ్ హైట్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, కింద మార్క్ నుంచి పైన మార్క్ వరకు షోల్డర్ యొక్క ఒరిజినల్ లెంత్ని నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. చూడండి, పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు మనకి 13.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా, 13.5 ఇంచెస్ పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి ఉందంటే ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మనకి 13.5 ఇంచెస్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఉంది. కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం, పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం. ఓకేనా, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. బ్లౌజ్ హైట్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఆ బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు పైకి లేచినట్లు కానీ నడుం భాగం దగ్గర పైకి లేచినట్లుగా వస్తుంది కదండి. బ్లౌజ్ హైట్ సరిగ్గా లేకపోతే ఆ విధంగా వస్తుంది. ఆ ప్రాబ్లం రాకున్నట్టు ఉండాలంటే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే బ్లౌజ్ హైట్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో కూడా తీసుకోవచ్చు, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే కొంతమంది బిగినర్స్కి రాదండి, అందుకోసం నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవడం అయితే చూపిస్తాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఏదైనా ఒక కార్నర్ దగ్గర ఈ ప్లేస్లో మనం కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ నుంచి చెస్ట్ మెజర్మెంట్ని తీసుకుంటే కొంచెం మనకి చంక దగ్గర వచ్చేసి లూజ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే బిగినర్స్కి తెలీదు, కొంచెం బ్లౌజ్ని అటు ఇటు పెట్టేస్తే కనుక లూజ్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ చెస్ట్ భాగం వరకు కూడా మనం ఈ చెస్ట్ మెజర్మెంట్ని తీసుకున్నాం అనుకోండి. కొంచెం ఆ తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం మెజర్ చేసి చూసుకుని లూజు టైట్ ఏమైనా ఉంటే మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని పెట్టినే మొత్తం కూడా మార్కింగ్ వేస్తాను, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాను అని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను పై వైపు ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఓకేనా, షోల్డర్ లెంత్ అయితే ఇప్పుడే పెట్టట్లేదు, జస్ట్ స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకుందాం. ఎందుకంటే కొంతమందికి కొలతలతో కాకున్నట్టు ఈ విధంగా బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టినట్లయితే మనకి ఆ నెక్ రౌండ్ మొత్తం కూడా అలాగే వస్తుంది, షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో కస్టమర్ అలాగే బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్లౌజ్ని మనం ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓకేనా, కొంచెం మీరు బ్లౌజ్ని స్ట్రైట్గా ఉండాలి కదా అని ఈ విధంగా పెట్టేశారనుకోండి, మీకు షోల్డర్ లెంత్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకోసం మనం ఆ విధంగా చేసుకోకున్నట్టు ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో, ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి పైన నెక్ విడ్త్ తక్కువగా పెట్టుంటారు, కింద నెక్ విడ్త్ ఎక్కువగా పెట్టుంటారు. అందుకోసం ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. అంటే చూడండి, కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేశాను. షోల్డర్ యొక్క హ్యాండ్స్ జాయింటింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి హ్యాండ్స్ వైపు 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. కరెక్ట్గా షోల్డర్ విడ్త్ మార్క్ చేసాము, ఆ తర్వాత హ్యాండ్స్ వైపు వచ్చేసి 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసాం. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ చూడండి ఇటువైపుకు మార్క్ చేసుకున్నాను. నెక్ వైపుకు హెమ్మింగ్ పెట్టినా సరే పైపింగ్ పెట్టినా సరే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 4.75 ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ ఉంది,
నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు ఉంది. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే ఉంది. మొత్తం ఫుల్ షోల్డర్ మనకి 4.5 ఇంచెస్ ఉంది. ఇలా ఎందుకు ఉంది అంటే ఇది మనకి డీప్ నెక్ బ్లౌజ్, ఓకేనా. చాలా డీప్గా వీళ్ళు తొడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఫుల్ షోల్డర్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకు భుజాలు జారే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చంకల్లో రింకల్స్ వచ్చే ప్రాబ్లం మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉంది కదా. ఈ నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ముందుగా మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా ముందుగా లైన్ని డ్రా చేసుకోవాలి. అంటే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్ రావాలి అన్నట్లయితే పక్కగా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మీకు క్లాత్ అటు ఇటు జరిగే సమస్య ఉంది అన్నట్లయితే నీట్గా గుంపిన్ని ఫిక్స్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాత్ని చూడండి ఈ విధంగా లోపలికి పెట్టి ఇక్కడ కూడా ఒక గుంపిన్ని వేసుకోండి. సో అప్పుడు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఆ డీప్ నెక్ యొక్క రౌండ్ షేప్ మీకు వచ్చేస్తుంది. ఇక మనం ఎక్కువగా డీప్ పెట్టేసామా షోల్డర్ భుజాలు జారుతుంది, తక్కువగా పెట్టామా వాళ్ళకు డీప్ ఎక్కువ కావాలంటున్నారు, అలాంటి అది ఉండదనమాట. బ్రాడ్నెస్ ఎక్కువగా వచ్చినా కూడా మనకి ఇక్కడ షోల్డర్ డ్రాప్ అయ్యే సమస్య లేదనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే పైన నెక్ విడ్త్ వాళ్ళు 2 ఇంచులే పెట్టారు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెసే పెట్టారు. ఈ చెస్ట్ సైజ్కి ఇంతే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది 34 చెస్ట్ సైజ్ అయితే ఉంది కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ మీడియం నెక్ ఉంటే 5 ఇంచెస్ పెట్టుకుంటాము. ఇక్కడ మనకి బ్రాడ్గా ఉంది, నెక్ వచ్చేసి బ్రాడ్గా ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ మనము 4.5 ఇంచెస్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలాగే నెక్ రౌండ్ని ముందుగా మార్క్ చేస్తున్నాను, ఓకేనా. కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్ రౌండ్ని మార్క్ చేసిన తర్వాత చూడండి ఇది కొలత బ్లౌజ్లో ఉండే నెక్ రౌండ్. మనకి ఇది రెడీ అయిన తర్వాత రావాలి బ్లౌజ్. అందుకోసం ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా నెక్ విడ్త్. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూసారా పావించి ఇటువైపుకు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత వచ్చేసి రెడీ మనకి ముందు మార్క్ చేసాం కదా అక్కడి వరకు వస్తుంది. హెమ్మింగ్ పట్టీ అయినా సరే పైపింగ్ పట్టీ అయినా సరే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖర్చుల కోసం క్లాత్ వెళ్ళి మనకి పైన నెక్ విడ్త్ 2 ఇంచులు ఉంది, కింద వైపు వచ్చేసి మనకి చూడండి 3 ఇంచులు కూడా లేదు, ఇంకా ఎక్కువగానే ఉంది. అంటే కొంచెం బ్రాడ్గా ఉంది, బట్ షోల్డర్ డ్రాప్ అనేది అస్సలు కావట్లేదు వీళ్ళకు. ఎందుకంటే పైవైపు ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్తో తీసుకున్నారండి, ఓకేనా. 34 సైజ్ అంటే మనం 5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకున్నారు. ఇంకా 4.5 ఇంచెస్ పెట్టినా కూడా షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటే మీరు 4.5 ఇంచెస్ మాత్రమే ఫుల్ షోల్డర్ తీసుకుంటే కనుక మీకు షోల్డర్ డ్రాప్ అనేది కాదు. ఈ చెస్ట్ సైజ్ మనకి ఏ చెస్ట్ సైజ్ నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే 32 చెస్ట్ సైజ్ నుంచి మనకి 35 లోపల ఉండే చెస్ట్ సైజ్కి ఈ మెథడ్ని మనం పాటించాల్సి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడైతే మనం చూడండి ఈ ప్లేస్లో వచ్చేసి ఈ నెక్ మనకి కరెక్ట్గా ఉందా అని ఒకసారి మనం ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు. చూసారా మనకి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇది ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నానంటే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకి షోల్డర్ డ్రాప్ అయిపోతుంది, ఆ తర్వాత చంక పాయింట్ దగ్గర రింకల్స్ లాగా వచ్చేస్తుంది. అందుకోసం చెప్తున్నానండి. ఇక్కడ మనకిచ్చిన బ్లౌజ్ బ్రాడ్ ఎక్కువగా ఉంటే మనకి 4.5 ఇంచెస్ 4.5 ఈ చెస్ట్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు. బట్ డీప్ తక్కువగా ఉంది అంటే మీడియంగా డీప్ పెట్టుకుంటున్నారు, ఎక్కువ బ్రాడ్ కూడా లేదు. ఆ విధంగా ఏమైనా ఉన్నట్లయితే మీరు 5.5 ఇంచెస్ 5 ఇంచులు ఫుల్ షోల్డర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు నెక్ని షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాము. దీనికి వచ్చేసి మనకి అన్ని ఇంచులు తీసుకోవాలి, ఇన్ని ఇంచులు తీసుకోవాలి అలాంటి ఏమి ఉండదన్నమాట. డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ని పెట్టి ఇలా మనం కొలతలు లేకున్నట్టుగానే డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ని పెట్టి కూడా మార్కింగ్ ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అని అనుకుంటున్నాను. చదువు రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ మార్క్ చేసుకుందాం. కరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా మనకి నడుము లూజ్ అయితే ఉంది కదా అక్కడికి ముందుగా మార్క్ చేసి ఇక్కడ ముందుగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్ పెడతాం కదా ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది చంక భాగంలో, పై వైపు ఖర్చుల కోసం ఇంత క్లాత్ అయితే ఉంది. ముందుగా మనం ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తున్నాం. బ్లౌజ్ని కొంచెం మనం ఈ విధంగా లాగి పట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం ఇలా లాగి పెట్టుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. కరెక్ట్గా చంక పాయింట్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేశాను. నెక్స్ట్ పైకి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకున్నాము.
ఇలా చెస్ట్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం మిస్టేక్ అవుతుందో అని మీకు చెప్తాను ఫ్రెండ్స్. అందుకోసం ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు హార్మోల్ లెంత్ని మార్క్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి హార్మోల్ లెంత్ని స్ట్రైట్గా మార్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ పైన ఫుల్ షోల్డర్ 4.35 ఇంచెస్, కింద కూడా 4.35 ఇంచెస్ ఉంది కదా. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి 8.35 ఇంచెస్ వచ్చేసి ఈ ఒక చెస్ట్ రౌండ్ అయితే వస్తుంది. బట్ ఈ 8.35 ఇంచెస్ వాళ్ళకు బ్యాక్ పార్ట్లో లూజ్గా ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని కూడా చూద్దాం. ముందుగా ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసి హార్మోల్ రౌండ్ని తీస్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసి హార్మోల్ రౌండ్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు అలా తీసుకోవాలి అంటే మీడియం నెక్ లెంత్ ఉన్నప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క రౌండ్ని 1.5 ఇంచెస్ పెట్టి రౌండ్ని తీసుకోవాలి, హార్మోల్ రౌండ్ని. లేదు మనకి డీప్ నెక్ బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు వచ్చేసి ఈ హార్మ్ రౌండ్ని వచ్చేసి మనం 1 ఇంచ్ పెట్టిన హార్మోల్ రౌండ్ని తీసుకోవాలి. ఓకేనా, ఇలా హార్మోల్ రౌండ్ తీసిన తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ని తీసుకుంటూ కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ మ్యాచింగ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే మీరు చూసుకోవాలి కదా, అందుకోసం చెప్తున్నాను. పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ని వదిలేసి ఇక్కడ నుంచి బ్లౌజ్ని రివర్స్ చేసి చూసుకోండి, మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క హార్మోల్ రౌండ్ కొలత బ్లౌజ్ యొక్క హార్మోల్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఓకేనా, పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఉంటే మీరు ఇలా కొలతలు తీసుకుని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక దగ్గర రింకల్ లాగా ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి హార్మోల్ రౌండ్ కూడా ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. 8.5 ఇంచెస్ అయితే మనకి కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే వచ్చిందనమాట. ఓకేనా, కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఇక మనం అలాగే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొలత బ్లౌజ్ రింకల్ లాగా ఉంది కదా, నేను వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్లో తీసుకున్నప్పుడు నాకు వచ్చిన కొలత ఏంటంటే 15.5 ఇంచెస్. ఈ 15.5 ఇంచెస్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ 7.35 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, 7.35 ఇంచెస్ రావాల్సిన ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 8.5 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది ఈ ప్లేస్లో. అందుకోసం మనకి ఏమవుతుంది, ఈ చంక దగ్గర వచ్చేసి వాళ్ళకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ లూజ్గా ఉంటుంది చంక దగ్గర. చంక పాయింట్ దగ్గర ఇలా పట్టి చూస్తే వాళ్ళకు లూజ్గా ఉంటుంది. బట్ వాళ్ళు బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు వచ్చేసి వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు. అందుకోసం మనం ఏం చేస్తాం, ఇంకొంచెం ఆ ప్లేస్లో మాత్రమే మనం టైట్ చేస్తాము. అప్పుడు వాళ్ళకు టైట్గా పట్టేసినట్లు అయిపోతుంది అనమాట చెస్ట్ దగ్గర. ఆ తర్వాత స్ట్రైట్గా స్టిచ్చింగ్ రాకున్నట్టు క్రాస్గా వచ్చేస్తుంది సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఈ మిస్టేక్ చేస్తే కనుక. ఓకేనా, ఇలా కాకున్నట్లు ఇప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఇప్పుడు మనకి ఎంత రావాలి, 15.5 ఇంచెస్ అయితే రావాలి. కాబట్టి ఎలా కట్ చేసుకోవాలి, హార్మోల్ లెంత్ని 5.5 ఇంచెస్ పెడుతున్నాను ముందుగా. ఓకేనా, 5.5 ఇంచెస్ పెట్టి కరెక్ట్గా ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనం చెస్ట్ మెజర్మెంట్ని చూసుకోవాలి. ఈ ఉక్సుల పట్టి దగ్గర చెస్ట్ మెజర్మెంట్ చూసుకోండి, కాజా పట్టి దగ్గర వద్దు. ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా చెస్ట్ మెజర్మెంట్ తీసుకోకండి. ఉక్సుల పట్టి దగ్గర చెస్ట్ మెజర్మెంట్ని మీరు స్టిచ్చింగ్ పాయింట్ వరకు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకి 8.5 ఇంచెస్ చెస్ట్ యొక్క రౌండ్ ఉంది. ఓకేనా, లేదు మీకు పర్ఫెక్ట్గా లేదు కొలత బ్లౌజ్ అంతగా అన్నట్లయితే వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్తోనే చెస్ట్ మెజర్మెంట్ని తీసుకుని దాన్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసి వచ్చిన కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 8.5 ఇంచెస్లో అయితే వచ్చింది కదా, అక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ మళ్ళీ మనం 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి అండి. ముందుగా చెప్పినట్టు నెక్ డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి 1 ఇంచ్ పెట్టి ఈ విధంగా హార్మ్ షేప్ తీసుకోవాలి. నెక్ డీప్ తక్కువగా ఉన్నట్లయితే 1.5 ఇంచెస్ పెట్టి మీరు హార్మ్ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మార్క్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి 7.35 ఇంచెస్ వచ్చింది. ఇది మనకి కరెక్టేనా అన్నట్లయితే ఇది కూడా మనకి రాంగ్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ 7.35 ఇంచెస్ కూడా మనకి రాంగ్. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి హార్మోల్ లూజ్ అనేది అయిపోతుందండి. అది ఎలా అని చెప్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 7.35 ఇంచెస్ ఉంది కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనకి 1/2 ఇంచ్ లోపల వైపు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫిట్టింగ్ స్టిచ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇలా కొలుచుకుని చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి 8.5 ఇంచెసే వస్తుంది. ఓకేనా, అందుకోసం ఈ యొక్క హార్మ్ లెంత్ కూడా మనకి రాంగ్ అనమాట ఈ సైజు వారికి. మనం ఇక్కడ కూడా ఇప్పుడు ఇంకొంచెం పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 5.5 ఇంచెస్ తీసుకోవాలి. అలా మనం కరెక్ట్గా చెస్ట్ రౌండ్ మ్యాచ్ అవ్వాలి, చంక రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి.
ఓకేనా. 5.5 ఇంచెస్ పెట్టుకుంటూనే ఇక్కడ నేను స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను. అందరికీ ఇలాగే ఉంటుంది అని చెప్పట్లేదు. మీరు ఎవరిదైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి, వాళ్ళ యొక్క చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ రెండు కూడా ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మీరు కటింగ్ చేసుకుంటేనే మీకు చంక దగ్గర రింకల్స్ రాకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ 8.5 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసాము. ఇక్కడ ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇది మనకి కరెక్ట్. ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనకి కింది వైపు స్టిచ్చింగ్ పాయింట్ అయితే వస్తుందండి. నేను ఇప్పుడు కొలిచి కూడా చూపిస్తాను మీకు. బ్లౌజ్ అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కొలుచుకొని స్టిచ్చింగ్ చేస్తాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకేనా, ఈ ప్లేస్లో కొలుస్తాము కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ ప్లేస్లో వచ్చేసి మనకి ఇప్పుడు 7.5 ఇంచెస్ రావాలి. ఓకేనా, అంటే 15.5 ఇంచెస్ హార్మ్ రౌండ్ ఉంది కదా, దాన్ని సగానికి ఫోల్డ్ చేయాలి. 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ పాయింట్ మనకి ఇక్కడ రావాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇప్పుడు 7.5 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అండి. ఈ 7.5 ఇంచెస్ వచ్చే ప్లేస్లో ఒక 8 ఇంచులు వచ్చినా కూడా నో ప్రాబ్లం. 1/2 ఇంచ్ అయితే మనం కొంచెం టైట్ చేసుకోవచ్చు. అదే మీకు 1/2 ఇంచెస్ అలా డిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి, మీకు బ్లౌజ్ అస్సలకి సెట్ కాదు. ఓకేనా, ఇక్కడ మనకి ఇప్పుడు చంక రౌండ్ కూడా మ్యాచ్ అయింది, చెస్ట్ రౌండ్ 8.5 ఇంచెస్ కూడా మ్యాచ్ అయింది. ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకుంటూ చంక రౌండ్ అలాగే చెస్ట్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్టు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి. మీకు చంక భాగంలో వచ్చేసి ఎక్కడ కూడా రింకల్స్ అనేది అస్సలకి రాదు. ఓకేనా, సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాక్ పార్ట్ యొక్క బ్లౌజ్ ఇప్పుడు ఏదైతే నేను కటింగ్ చెప్పానో అదే ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ మీకు ఆ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఆ వీడియోని కూడా చూస్తే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక మనకి ఈ మెయిన్ డాట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్కి మనం మెయిన్ డాట్ని పెట్టుకోవాలి. డాట్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అటువైపు ఇటువైపు డాట్ని పెట్టుకోవాలి. ఓకేనా, వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.